ఏబీ ట్యుటోరియల్. ఇక మనకు వచ్చేవాటికి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నుంచి మనకి అప్రెంటిస్ జాబులు సంబంధించి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేవరకు మనకి ఆన్లైన్ డేట్ అయితే సెక్ నెంబర్ 30 అనమాట. 29th అక్టోబర్ లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐటీఐ ట్రేడ్కి సంబంధించి ఫిట్టరు, వెల్లరు, ఎలక్ట్రీషియన్, మెకానిస్టు, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాట్స్మ్యాన్, సో ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అంటూ రకరకాల ఫీల్డ్స్ అయితే ఇక్కడ మనకి అన్ని పీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి 2021, 22, 23 ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఆర్ మోర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఈ ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మినిమం 14 years ఏజ్ నుంచి 26 years మ్యాక్సిమం ఏదైతే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా కోల్కతాకి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ ఫ్రెషర్కి సంబంధించి ఇక్కడ 6,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేవాటికి 6,600 రూపీస్. ట్రేడ్ అప్రెంటిస్ ఎక్స్ ఐటీఐ సంబంధించి 7,000 రూపీస్ టు 7,700 వరకు ఉందన్నమాట. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 15,000, టెక్నీషియన్ అప్రెంటిస్ 10,000, 9,000 వరకు అయితే మనకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క www.grse.in అనే వెబ్సైట్ని సందర్శించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.